రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పిదమని తెలిసినప్పటికీ కూడా మీకెందుకు మేము సాధించుకొస్తాం, మేము రిజర్వేషన్లు పట్టుకొస్తాం, మేము కేంద్రం మెడలు ఉంచుతాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పిస్తాం, నరేంద్ర మోడీ మా బడేబాయ్ అని చెప్పని నమ్మబలికినటువంటి ఒక ధర్మిల ప్రతిసారి మద్దతు బలికి ఆఖరికి వాళ్ళు ఏంటి అంటే గుడిని గుడ్ల లింగాన్ని మింగినట్టుగా ఇవాళ ఆ 23% రిజర్వేషన్లు కూడా రాకుండా పూర్తి స్థాయిలో గండిగట్టేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. మిత్రులారా, 6 నెలల్లో చేస్తా అన్నటువంటి ఒక రిజర్వేషన్ కులగణన 16 నెలలు పట్టింది. అది మీ అందరికీ తెలుసు ఏ రకంగా పట్టింది అనేటువంటి ఒక విషయం. నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే ఇవాళ ఈ కులగణన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తా ఉన్నాయి అనేటువంటిది చాలా ప్రామాణికమైనటువంటి ఒక అంశం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ కానీ లేకపోతే వికాస్రావు గవాలి జడ్జిమెంట్ కానీ 2 జడ్జిమెంట్లో స్పష్టంగా ఏం చెప్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ను కంప్లై చేయాలా అని చెప్పానంటారు. ట్రిపుల్ టెస్ట్ ఏముంటుంది? ఫస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఏంటి అంటే అపాయింట్ ఎ డెడికేటెడ్ కమిషన్ టు కండక్ట్ కంటెంపరేనియస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అని చెప్తారు. రెండవది వెరిఫైయబుల్ డేటా అంతా కూడా సంకలనం చేసి ప్రపోర్షనేట్గా మీరు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ స్టడీ చేసి దానికి అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్స్ను పెంచినా తగ్గించినా మీరు చేయాలని చెప్తుంది. మూడవది మీరు పెంచినా తగ్గించినా మొత్తానికి మాత్రం 50% దాటొద్దు అని చెప్పని ఈ ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది స్పష్టంగా కృష్ణమూర్తి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా దాంట్లో మనకు రాసి పెట్టినటువంటి ఒక అంశం. అయితే గమ్మత్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక దుర్మార్గాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే కులగణన జరిపి ఉండాల్సి ఉండే. దానికి భిన్నంగా సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ సర్వే అంతా జరిపించి సిపెక్ అని చెప్పని ఒక సర్వే నిర్వహించినారు. సిపెక్ సర్వే ఏ జీవో ద్వారా వచ్చింది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ జీవో ద్వారా వచ్చింది. దాని అధినేత ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసరు సందీప్ సుల్తానియా. ఆయన ఎవరి కింద పనిచేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారి కింద పనిచేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి లేనటువంటి యొక్క అటానమీ లేనటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్తో ఒక సర్వే చేయించినారు. కానీ ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్తుంది? మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే ఎంపెరికల్ ఎంక్వైరీ చేయాలని చెప్తుంది. అంటే ఫస్ట్ టెస్ట్ మనం ఫెయిల్ అయిపోయినాం. రెండవ టెస్ట్ ఏంటి అంటే పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ను మీరు అసెస్ చేయాలా అని చెప్పని బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ రకంగానైతే బీసీలు విద్యలో ఉపాధిలో ఏ రకంగానైతే కేటగరైజేషన్ ఉంటుందో రాజకీయంగా కూడా వాళ్ళ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి వాళ్లను కూడా ఉపవర్గీకరణ చేస్తే మాత్రమే ద స్పిరిట్ ఆఫ్ సెకండ్ టెస్ట్ అదేమంటుంది? రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి అత్యంతగా వెనుకబడ్డటువంటి వాళ్లకు అధికమైనటువంటి రిజర్వేషన్లు కల్పించి వాళ్లకు రాజకీయ సాధికారత ప్రపోర్షనేట్గా కల్పించాలని చెప్పని సెకండ్ టెస్ట్ చెప్తుంది. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఇవాళ వర్గీకరణ చేయకుండా 42% రిజర్వేషన్లు అని చెప్పని జీవోలు పట్టుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఆఖరికి ఇవాళ మొత్తానికి కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా ఆయన బిల్లులు ఆయన సర్వే అన్నాడు, తర్వాత బిల్లులు అన్నారు, మద్దతు చెప్పినాం, బయట కొంతమందితోటి పాలాభిషేకాలు రకరకాలు చేయించుకున్నాడు. తర్వాత అది పెండింగ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, దానికి మద్దతు చెప్పినాము. అది మళ్ళీ బయట పాలాభిషేకాలు అది అయిపోయింది. అది పెండింగ్లో ఉండగా మళ్ళీ బిల్లులు అని చెప్పని పట్టుకొచ్చినారు. నమ్మినం. మొన్న కూడా మళ్ళీ జియో 41, 42 ఇవన్నీ పట్టుకొచ్చినప్పుడు ఏమో ఈ పెద్ద మనిషి ఏమైనా రిజర్వేషన్లు కల్పిస్తాడో ఏమో, కింద మీద పడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒప్పిస్తాడో ఏమో, బడేబాయ్ నరేంద్ర మోడీని ఒప్పిస్తాడో ఏమో, బీసీలకు ఇచ్చిన వాదాన్ని నిలబెట్టుకుంటాడేమో అని చెప్పనంటే సావు కబురు కాస్త చల్లగా చెప్పినట్టుగా మళ్ళీ జియో 46ను పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆ జియో 46 ద్వారా ఏంది అంటే మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక 23% మాత్రమే ఇస్తా అని చెప్పకుండానే చెప్పినటువంటి ఒక ప్రయత్నం స్పష్టంగా దాంట్లో కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం,
నువ్వు చేసిన ప్రతి ప్రయత్నానికి మా సీనన్న నేతృత్వం కావచ్చు, ముఠాగోపాలన్న నేతృత్వం కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున నీకు మద్దతు చెప్పిండ్రు కదా. నువ్వు ఏం పొడిచినావు రేవంత్ రెడ్డి చెప్పు. ఢిల్లీలో బిల్లులు పంపిన తర్వాత జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పని రాహుల్ గాంధీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని మేమేదో సోషల్ జస్టిస్ చేస్తూ ఉన్నాం, దేశంలో ఎవరు చేయనటువంటి ఎక్స్రే చేస్తూ ఉన్నాము, కాస్ట్ ఎక్స్రేలు చేస్తూ ఉన్నాం అని చెప్పని ప్రచారం చేసుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసుకొని మీరు బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసుకొని మీరు ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఒకనాడన్నా రాష్ట్రపతి దగ్గరికి రాహుల్ గాంధీ పోయినాడా? ఒకనాడైనా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తినాడుగా. ఇదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అసాధ్యం అనుకున్నటువంటి సందర్భంలో 35 రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లు పెట్టాల్సిందే అని చెప్పని ఒత్తిడి పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద మెడలు వంచి తెలంగాణ సాధించుకొచ్చిన ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారి నేతృత్వంలో కనబడతా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేసి ఉండాల్సి ఉండే? రాహుల్ గాంధీని కాళ్ళు మొక్తావా, ఏళ్ళు మొక్తావా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి ఒక మొత్తం 240 పార్లమెంట్ సభ్యులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పరేడ్లో పెట్టి ఉండాల్సి ఉండే. చేయలేదు. బడేబాయ్ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్ళి ఆ బిల్లులు పాస్ చేయించే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పించుకోవాల్సి ఉండే. అది చేయలేదు. పార్లమెంట్లో కనీసం ఒక ప్రైవేట్ బిల్ అయినా సరే 10th షెడ్యూల్లో 9th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేయడం కోసమైనా సరే, అమెండ్మెంట్ చేయడం కోసమైనా సరే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ అయినా పెట్టే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి బిల్లులు, ఆర్డినెన్సులు, బిల్లులు అని చెప్పని జంతర్ మంతర్ల డ్రామాలు చేసి బయటనేమో కొన్ని పెయిడ్ బ్యాచ్లతోటి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకొని తానేదో అభినవ పూలే అని చెప్పని, ఆయనే యాదవ్, ఆయనే గౌడ్ అయిపోయినట్టుగా అందరితోటి పొగిడించుకొని బీసీల నోట్లో ఇవాళ మన్ను కొట్టేటువంటి ఒక రీతిలో సావు కదురు సల్లగా చెప్పినట్టుగా ఇవాళ జీవో 46 పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు. దీనికి ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి? కనీసం చెంపలను వేసుకోవాలి కదా. చెంపలు వేసుకుంటూ పక్కకు పెడితే షుడ్ యు నాట్ అట్లీస్ట్ అపాలజైజ్? కనీసం నేను ఇన్ని ప్రయత్నాలు చేసినాను, నా ప్రయత్నంలో లోపం ఉంది, నేను రాహుల్ గాంధీని కన్విన్స్ చేయలేదు, ఇండియా అలయన్స్ని కన్విన్స్ చేయలేదు, మోడీని కన్విన్స్ చేయలేకపోయినా, నేను 42% రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పని క్షమార్పణ కూడా చెప్పవా? బీసీల భావోద్వేగాలతో, బీసీలకు ఉన్నటువంటి ఒక మేబీ అమాయకత్వం కావచ్చు, ఇవాళ ఆటలాడుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తేంది ఇవ్వకపోతే ఏంది, నాకు ఓట్లు గుద్దరా అన్నటువంటి అలా ఒక దురహంకారంతో, ఆధిపత్య అహంకారంతో ఇవాళ అడ్డమైనటువంటి ఒక జీవోలు పట్టుకొచ్చిండు. ఈ జీవోలు చూస్తే మీకు నవ్వు వస్తుందండి. అరే వార్డు మెంబర్లకేమో, ఎస్సీలకు ఎస్టీలకేమో సిపెక్ సర్వే అట, సర్పంచ్లకు వస్తేనేమో 2011 సెన్సస్ అంట. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు రాసేటువంటి ఒక జీవోలా ఇవి? ఎంత క్యాజువల్నెస్ చెప్పండి ఇది. మాకరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది.